అండి లాస్ట్ క్లాస్ లో మనము ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాల గురించి డిస్కస్ చేసామండి. సో ఈ క్లాస్ లో వచ్చేసి మనము ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయ చరిత్ర గురించి డిస్కస్ చేయాలండి. రాజకీయ చరిత్ర అంటే మనకు ఇందులో ఎట్లా ఉంటది అంటే రాజకీయ చరిత్రలో మరి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అతని తర్వాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేయాలండి. దాంట్లో ఎగ్జాంపుల్ గా మనము చంద్రగుప్త మౌర్య అయినా సరే, బిందుసార అయినా సరే, తర్వాత అశోకుడు అయినా సరే, ఇట్లా ఒకరి గురించి ఒకరు మనము లైన్ గా సీక్వెన్స్ గా చెప్పుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఇక్కడ ముందుగా మనము ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనము చంద్రగుప్త మౌర్య అని చెప్తామండి. చంద్రగుప్త మౌర్య వచ్చేసి మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పానండి. మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపిస్తారు అంటే చంద్రగుప్త మౌర్యుడు స్థాపిస్తాడు. ఎవరి సహాయంతో స్థాపిస్తాడు అంటే మనకు కౌటిల్య అనే ఒక వ్యక్తి సహాయంతో స్థాపిస్తాడు. మరి ఎవరిని చంపేసి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటే మనకు నంద పరిపాలకులలో లాస్ట్ రూలర్ ఎవరైతున్నారో ఆ వ్యక్తి పేరు ధనానంద, అతన్ని చంపేసి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పినాం, అవునా? సో మరి ఇదే చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన పరిపాలన కాలం ఏంది అంటే మనం ముఖ్యంగా క్రీస్తు పూర్వము 321 నుంచి మనకు 298 వరకు బీసీ అంటే క్రీస్తు పూర్వం అండి. ఇది వచ్చేసి మనకు ఇతనికి సంబంధించిన పరిపాలన కాలం అండి. తర్వాత మరి ఇదే చంద్రగుప్త మౌర్యుని గ్రీకులు ఒక పేరుతోని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు అంటే శాండ్రాకోటస్ అనే పేరుతోని పిలుస్తారండి. గ్రీకులు చంద్రగుప్త మౌర్యుని ఏ పేరుతో పిలుస్తారు అంటే శాండ్రాకోటస్ అనే పేరుతో పిలుస్తారు. మరి మనకు ప్రీవియస్ గా ఆధారాలు చెప్పుకునేటప్పుడు చెప్పాం కదండి, ముద్ర రాక్షస అనే ఒక గ్రంథం విశాఖ దత్తుడు రాస్తాడు. మరి ఆ గ్రంథం ప్రకారం ఏమని ఉంటది అంటే చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో అతను మగధపై ఎలా దాడి చేసిండు, అవునా, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఏ పుస్తకంలో లేకపోతే ఏ రచనలో ఉంటాయి అంటే ముద్ర రాక్షస అనే ఒక పుస్తకంలో ఉంటాయండి. తర్వాత మరి ఇదే చంద్రగుప్త మౌర్యుడు ఇంకా ఏం చేస్తాడు అంటే మనకు ఇతను ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించే టైం వరకు ఇతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ అంటే 25 సంవత్సరాలకు స్థాపిస్తాడండి. ఓకేనా? ఈ ముద్ర రాక్షస అనే గ్రంథం చంద్రగుప్త మౌర్యుడు మగధ మీద ఎలా దాడి చేసిండు, మగధను ఎలా ఆక్రమించుకుండు, మరి ఆక్రమించుకోవడానికి ప్లాన్స్ ఎలా రచించిండు అనేవి మనకు ఈ గ్రంథంలో తెలియజేస్తాయండి. ఇంకా మనకు ఈ చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అంటే క్రీస్తు పూర్వము 305లో మనకు సెల్యూకస్ నికేటర్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తిని ఈ చంద్రగుప్త మౌర్య ఏం చేస్తాడంటే ఓడిస్తాడండి. ఓడించి ఇతను చంద్రగుప్త మనకు ఈ సెల్యూకస్ నికేటర్ ఎవరు అంటే ఏసియా మినార్ కు సంబంధించిన ఒక రాజు. మరి ఇతను ఏసియా మినార్ కు సంబంధించిన రాజు మనం ప్రీవియస్ క్లాస్ లో ఏమని చెప్పుకున్నాం, సెల్యూకస్ నికేటర్ వచ్చేసి మనకు అలెగ్జాండర్ కు సంబంధించిన ఒక జనరల్ అని చెప్పేసుకున్నామండి. ఓకేనా? అది ఇంకా మనకి ఇతను ఏ ప్రాంతానికి పరిపాలకుడు అంటే ఏసియా మినార్ కు సంబంధించిన పరిపాలకుడు అని చెప్పినాం. ఇంకా మనకు ఇదే సెల్యూకస్ నికేటర్ కు చంద్రగుప్త మౌర్యునికి యుద్ధం జరిగిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ ను ఓడిస్తాడండి. ఓడించి వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఓకేనా? ఆ ఒప్పందంలో ఏముంటదండి అంటే మనకు ముఖ్యంగా ఆ ఒప్పందం ప్రకారము కొన్ని ప్రాంతాలు ఏం చేస్తాడంటే సెల్యూకస్ నికేటర్ నుంచి చంద్రగుప్త మౌర్యుడు తీసుకుంటాడండి. అవి అందులో ఏ ఏ ప్రాంతాలు అంటే మనకు బెలుచిస్తాన్ అనే ఒక ప్రాంతం తీసుకుంటాడండి. బెలుచిస్తాన్ అనే ప్రాంతం తీసుకుంటాడు. తర్వాత హీరాట్ అనే ప్రాంతం తీసుకుంటాడండి. తర్వాత మనకు గాంధార అనే ప్రాంతం కూడా తీసుకుంటాడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వీటన్నిటితో పాటు కబుల్ అనే ప్రాంతాన్ని కూడా తీసుకుంటాడండి. ఇతను ఓడించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారము సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తి 4 ప్రాంతాలు చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చేస్తాడండి. ఆ 4 ప్రాంతాలు బెలుచిస్తాను, తర్వాత మనకు హీరట్, గాంధార, కాబుల్ అనే ప్రాంతాలు ఇచ్చేయడం జరుగుతుంది. మరి దీనికి రిటర్న్ లో మన చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడంటే సెల్యూకస్ నికేటర్ కు ఒక 500 ఏనుగులు రిటర్న్ ఇచ్చేస్తాడండి. ఇది సరిపోకుండా ఇంకా ఇదే మన సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మన చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన ధైర్య సాహసాలు మెచ్చి అతను ఏం చేస్తాడంటే మన సెల్యూకస్ నికేటర్ కు ఒక కూతురు ఉంటుందండి.
ఆ కూతురు పేరు హెలెనా అని చెప్పుకుంటాం. సెల్యూకస్ నికేటర్ కు ఒక కూతురు ఉంటది. ఆ కూతురు పేరు హెలెనా అని చెప్పుకుంటాం. ఆ హెలెన్ ను వచ్చేసి మనకు చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుందండి. జరిగిన తర్వాత ఇదే మన సెల్యూకస్ నికేటర్ ఏం చేస్తాడంటే మెగాస్తనీస్ అనే ఒక వ్యక్తిని చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపడం జరుగుతుందండి. ఆ మెగాస్తనీస్ ఏం చేస్తాడు, ఆస్థానానికి వచ్చిన తర్వాత ఇండికా అనే ఒక పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. ఓకేనా, మనకు లాస్ట్ క్లాస్ లో ఆధారాలు సోర్సెస్ చెప్పుకునేటప్పుడు ఇండికా అనే ఒక పుస్తకం గురించి చెప్పానండి. ఆ పుస్తకం ఎట్లా రాస్తాడు అంటే సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ మెగాస్తనీస్ అనే వ్యక్తిని ఆస్థానానికి పంపించడం జరుగుతుంది. ఎవరి ఆస్థానానికి? మన చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపించడం జరుగుతుంది. ఇది మన ఇండికా రాయడానికి కారణం ఏంటి అంటే ఇది. తర్వాత దీంతో పాటు ఇదే చంద్రగుప్త మౌర్య ఒక శాసనం వేయిస్తాడండి. ఆ శాసనం పేరు సోహాగుర కాపర్ ఇన్స్క్రిప్షన్ అని అంటారండి. సోహాగుర కాపర్ ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి. ఓకేనా, సోహాగుర కాపర్ ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి. తర్వాత మనకు మరి ఈ ఇన్స్క్రిప్షన్ మనకు ఏం వివరిస్తారు సార్ అంటే కరువులు వచ్చినప్పుడు, ఓకేనా, కరువులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో, సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉంటాయో ఆ చర్యల గురించి వివరిస్తాడండి మన చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి. ఓకేనా, తన సామ్రాజ్యము కరువు వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరువు వచ్చిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరువు రాకముందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరువు రాకుండా అని మనకు ఈ శాసనంలో వివరిస్తారండి. ఆ శాసనం పేరు ఏం పేరు అంటే సోహాగుర రాగి శాసనం అని చెప్పుకుంటాం. ఆ శాసనం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి. ఆ శాసనం ఎవరు వేయిస్తారంటే మనకు చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి వేయిస్తారండి. తర్వాత మరి ఇదే చంద్రగుప్త మౌర్య గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ టైం ల్యాండ్ సర్వే అనేది ఇతనే ఇంట్రడ్యూస్ చేస్తాడండి. భారతదేశంలో ల్యాండ్ సర్వే, భూ సర్వే విధానము మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెడతారు సార్ అంటే మనకు చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి ప్రవేశపెడతాడు. భూమిని సర్వే చేసే విధానము ప్రవేశపెట్టి మరి ఎవరికి ఎంత భూమి ఉంది, ఓకేనా, దాన్ని బట్టి ఇతను పన్ను వసూలు చేయించమని చెప్తాడండి సామ్రాజ్యంలో. మరి ఎవరికి ఎంత భూమి ఉంది అనే దాన్ని కంటే ముందు భూమిలో బాగా సారవంతమైన భూమి ఎంత ఉంది, పనికిరాని భూమి ఎంత ఉంది అనేది ఇతను ల్యాండ్ సర్వే, భూ సర్వే నిర్వహిస్తాడండి. ప్రతి ఒక్కరికి తన సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడంటే ల్యాండ్ సర్వే నిర్వహిస్తాడు. ఇతనికంటే ముందు మనకి ఇంకేం చెప్పుకోవాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భూ సర్వే విధానము ప్రవేశపెట్టిన వ్యక్తి అని కూడా మనము చంద్రగుప్త మౌర్య అని చెప్పుకోవాలండి. ఇంకా మనకు ఇతని గురించే ఇంకేం చెప్పుకుంటాం అంటే ఇతని కాలంలోనే పుష్యగుప్త అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఏం పేరు అనే ఆ వ్యక్తి పేరు పుష్యగుప్త. ఇతను ఎవరు అంటే మనకు గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన గవర్నర్ అండి. పుష్యగుప్త అనే వ్యక్తి గుజరాత్ అనే ప్రాంతానికి సంబంధించిన గవర్నరు. మీకు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కొన్ని పుస్తకాలలో సౌరాష్ట్ర అని కూడా ఉంటుందండి. ఇతను వచ్చేసి సౌరాష్ట్రకు సంబంధించిన గవర్నరు అని ఉంటది. సౌరాష్ట్ర అనేది గుజరాత్ లోనే ఒక ప్రాంతం అండి. ఓకేనా, దీనికి మీరు కన్ఫ్యూజ్ కాకండి. పుష్యగుప్త అనే వ్యక్తి మనకు గుజరాత్ కు సంబంధించిన గవర్నర్ అండి. ఇంకా ఇతను గవర్నరే కాకపోకుండా మన చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన భావమరేదండి. ఓకేనా, ఇతను ఏం చేస్తాడంటే మనకు సుదర్శన తటాకాన్ని త్రవ్విస్తాడండి. ఏం త్రవ్విస్తాడండి? సుదర్శన తటాకం. తటాక అంటే లేక్ అండి, సరస్సు. ఓకేనా, ఈ సుదర్శన తటాకాన్ని త్రవ్విస్తాడు. ఇదే మనకు ఈ సుదర్శన తటాకం గురించే మనకి ఇంకొక శాసనం వివరిస్తాడండి. ఆ శాసనమే మనకు జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది త్రవ్విస్తాడు. ఇంకా మనకు ఈ చంద్రగుప్త మౌర్యుని గురించి చెప్పాలంటే ఇతను ఏం చేస్తాడంటే జైన మతాన్ని స్వీకరిస్తాడండి. జైనిజం ఏదైతుందో జైన మతాన్ని స్వీకరిస్తాడో ఎవరి ప్రలోభం వల్ల స్వీకరిస్తాడు అంటే మనకు భద్రబాహు అనే ఒక వ్యక్తి ఉంటాడండి. మీకు జైన్ కౌన్సిల్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, అతను భద్రబాహు అనే ఒక వ్యక్తి మోటివేషన్ తోని ఇతను జైన మతాన్ని స్వీకరిస్తాడు. మరి జైన మతం స్వీకరించిన తర్వాత ఇతని కాలంలోనే ఏమవుతుందంటే మనకు ఫస్ట్ జైనిస్ట్ కౌన్సిల్ అనేది ఇతని కాలంలోనే జరుగుతుందండి. మొదటి జైన పరిషత్ అనేది చంద్రగుప్త మౌర్య కాలంలోనే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మరి ఇదే మొదటి జైన కౌన్సిల్ కి ఎవరు అధ్యక్షుల్లాగా ఉంటారు సార్ అంటే మనకు స్థూలబద్ధ. ఓకేనా,
స్థూలభద్ర అనే వ్యక్తి ఈ మొదటి జైన పరిషత్కు అధ్యక్షుల్లాగా ఉంటాడండి. తర్వాత ఇంకా ఇతని గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే మరి ఇదే చంద్రగుప్త మౌర్యుని కాలంలో సామ్రాజ్యానికి సంబంధించిన బౌండరీస్ అండి. ఓకేనా, బౌండరీస్ ఏమేమి ఉంటాయి సార్ అంటే మనకు నార్త్ లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ బౌండరీ లాగా ఉంటుందండి. నార్త్ లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక ప్రాంతము బౌండరీ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో హిందూకుష్ మౌంటైన్స్ అండి, హిందూకుష్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. ఇంకా మనకు సౌత్ లో వచ్చేసి దక్షిణ ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ మనకు ఏది అనేది ఉంటుంది అంటే కర్ణాటక అండి. కర్ణాటక అనేది బౌండరీ లాగా ఉంటది. ఇంకా మనకు ఈస్ట్ అండి, తూర్పు ప్రాంతంలో బెంగాల్ బీహార్ అనేది ఇతనికి బౌండరీ లాగా ఉంటాయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వెస్ట్, తూర్పు పడమరకు మనకు ఇతనికి సంబంధించిన బౌండరీస్ ఏముంటాయి సార్ అంటే పర్షియా అనే ఒక ప్రాంతము ఇతనికి బౌండరీస్ ఉంటాయండి. ఇక్కడ చెప్పుకునేది ఏంటి అంటే ఎక్సెప్ట్ తమిళనాడు, మనకు తమిళనాడు, అస్సాం అండ్ కళింగ ఈ 3 ప్రాంతాలను తప్ప ఇతను మిగిలిన ప్రాంతాలన్నిటిని కూడా ఆక్రమిస్తాడండి. ఓకేనా, ఇంకా మనకు ఇదే చంద్రగుప్త మౌర్యునికి గురించి ఇతని మరణం గురించి మనకు ఒక శాసనం వివరిస్తుంది, ఒక గ్రంథం వివరిస్తుంది. ఇతని మరణం గురించి ఒక గ్రంథం వివరిస్తుంది. ఆ గ్రంథం పేరే మనం ఏమని చెప్పుకుంటామంటే పరిశిష్ట పర్వన్ అని చెప్పుకుంటామండి. పరిశిష్ట పర్వన్. ఓకేనా, ఈ పరిశిష్ట పర్వన్ అనే గ్రంథము ఎవరు రాస్తాడు సార్ అంటే మనకు హేమచంద్ర అనే ఒక వ్యక్తి రాస్తాడండి. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం ఎవరు రాస్తారు సార్ అంటే హేమచంద్ర అనే వ్యక్తికి రాస్తాడు. మరి ఈ గ్రంథం ప్రకారము ఏమైతే సార్ అంటే మనకు ఇతను చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో 298 క్రీస్తుపూర్వం సంవత్సరంలో ఇతనికి సంబంధించిన సామ్రాజ్యం అంతా కూడా ఇతనికి సంబంధించిన కుమారుడు ఉంటాడండి. అతని పేరే మనము బిందుసారుడు అని చెప్పుకుంటాం. ఆ బిందుసారునికి ఇచ్చేసి కర్ణాటకలోని శ్రావణ బెలగోళ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ ప్రాంతంలో ఇతను ఏం చేస్తానంటే సల్లేఖన వ్రతం చేస్తూ చనిపోతాడండి. మీకు జైన మతం గురించి, జైనిజం గురించి చెప్పేటప్పుడు నేను సల్లేఖన వ్రతం అంటే ఏంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఒక మనిషి ఎవరైనా సరే ఘన పదార్థాలు లేకపోతే ద్రవ పదార్థాలు శరీరంలోకి తీసుకోకుండా చనిపోయే విధానాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే సల్లేఖన వ్రతం అని చెప్పుకుంటాం. అదే సల్లేఖన వ్రతాన్ని పాటించి మరణిస్తాడండి చంద్రగుప్త మౌర్యుడు. ఇతనికి సంబంధించిన సింహాసనం అంతా, సామ్రాజ్యం అంతా కూడా తన కుమారుడైన బిందుసారునికి ఇచ్చేస్తాడండి. మన భారతదేశ చరిత్రలోనే తన బతికుండంగానే తనకు సంబంధించిన సామ్రాజ్యము తన నెక్స్ట్ సక్సెసర్ కి ఇవ్వడం ఇతడే ఫస్ట్ టైం అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతని తర్వాత మనకి ఇదే మౌర్య సామ్రాజ్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఎవరిని చెప్పుకుంటాం అంటే బిందుసార అనే ఒక వ్యక్తిని చెప్పుకుంటామండి. బిందుసారుడు అని చెప్పుకుంటాం. ఓకేనా, మరి ఈ బిందుసార అనే వ్యక్తి ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలిస్తాడు సార్ అంటే మనకు ముఖ్యంగా క్రీస్తు పూర్వము 298 నుంచి మనకు 273 వరకు ఇతను పరిపాలించడం జరుగుతుందండి. బిందుసార అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 298 నుంచి 273 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఇతని అసలు పేరు సింహసేన అని. ఇతని అసలు పేరు సింహసేన అని చెప్పుకుంటాం మనం. బిందుసారుని అసలు పేరు సింహసేన. ఇతనికి సంబంధించిన భార్య ఉంటుందండి, ఆమె పేరు సుభద్రాంగిని అని చెప్పుకుంటామండి. సుభద్రాంగిని అని చెప్పుకుంటాం. ఇంకా మీకు ఇతని సింహాసనం అధిష్ఠించిన తర్వాత బిందుసార లాగా పేరు మార్చుకుంటాడండి. మీకు ఇంతకంటే ముందు మౌర్య సామ్రాజ్యం చెప్పుకునే దానికంటే ముందు మనము హరియాంక డైనాసిటీ చెప్పుకునేటప్పుడు, మగధ ఎంపైర్ చెప్పుకునేటప్పుడు అక్కడ మనం డిస్కస్ చేసింది బింబిసార అండి. మీకు అక్కడ డిస్కస్ చేసింది బింబిసార. ఇతనేమో బిందుసార అనే వ్యక్తి మనకు చంద్రగుప్త మౌర్యునికి సంబంధించిన కుమారుడు అండి. ఓకేనా, ఇది మనకు ఇతనికి సంబంధించింది ఇది. ఇంకా మనకు ఇదే బిందుసార గురించి చెప్పాలంటే ఇతని పరిపాలనా కాలం వచ్చేసి మనకు 298 క్రీస్తుపూర్వం నుంచి 273 క్రీస్తుపూర్వం వరకు పరిపాలిస్తాడండి. ఇతనికి సంబంధించిన అసలు పేరు వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే సింహసేన అని చెప్పుకుంటాం. ఇతనికి ఒక భార్య ఉంటుందండి, ఆ భార్య పేరు వచ్చేసి సుభద్రాంగి అని చెప్పుకుంటాం. తర్వాత ఇంకా మనకు
ఇతనికి సంబంధించిన బిరుదులలో మనం ఏమని చెప్పుకుంటాం అంటే అమిత్రోచేటస్ అని ఒక బిరుదు ఉంటుందండి. గ్రీకులు ఇతని ఏమని పిలుస్తారు అంటే అమిత్రోచేటస్ అని ఇతన్ని పిలుస్తారు. మరి ఇదే పదాన్ని మనం సాంస్క్రిట్ లో ఏం చెప్పుకుంటాం అంటే అమిత్రగాథ అని చెప్పుకుంటామండి. అమిత్రగాథ. ఈ రెండింటికి ఒకే మీనింగ్ ఉంటుంది. అదేంటి అంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అండి. డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అంటే శత్రు విధ్వంసకుడు అని అండి. ఓకేనా. మన బిందుసారునికి సంబంధించిన బిరుదు ఏముంటది అంటే శత్రు విధ్వంసకుడు అనే బిరుదు ఉంటది. దాన్నే మనము అమిత్రగాథ అని చెప్పుకుంటాం. ఓకేనా. మరి ఇదే అమిత్రగాథను గ్రీక్ లో ఏమని అంటారా అంటే అమిత్రోచేటస్ అని చెప్పుకుంటాం. ఇతని కాలంలో ఇద్దరు రాయబారులు వస్తారండి. ఓకేనా. ఇద్దరు రాయబారులు వస్తారు. ఆ ఇద్దరు రాయబారులలో మొదటి వాడు డెమియోకస్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఈ డెమియోకస్ అనే వ్యక్తిని ఎవరు పంపిస్తారు సార్ అంటే సిరియా రాజు అయిన యాంటియోకస్ I అనే వ్యక్తి మన బిందుసారునికి సంబంధించిన ఆస్థానానికి పంపిస్తాడు. మరి యాంటియోకస్ I అనే వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు సెల్యూసిడ్ వంశానికి సంబంధించిన వ్యక్తి అండి. సిరియాలోని సెల్యూసిడ్ వంశానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే మనకు సెల్యూకస్ నికేటర్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్యూకస్ నికేటర్ కు సంబంధించిన కుమారుడే మనకు యాంటియోకస్ I అని చెప్పుకుంటాం. యాంటియోకస్ I ఇతను వచ్చేసి మనకు సెల్యూసిడ్ వంశానికి సంబంధించిన వాడు. ఓకేనా. సెల్యూసిడ్ డైనాసిటీ అని చెప్పుకుంటాం. మరి ఇతని ఆస్థానంలోకి వచ్చిన తర్వాత ఈ డెమియోకస్ కు మన బిందుసార అనే వ్యక్తి ఏమని చెప్పుకుంటారంటే నువ్వు సిరియా వెళ్ళిన తర్వాత మద్యం అత్తిపళ్ళు ఒక ఫిలాసఫర్ సాత్వికుడు మనకు ఎవరైతే ఉన్నాడో అతన్ని పంపించమని ఈ యాంటియోకస్ I కు చెప్పమని చెప్తాడండి. కాకపోతే ఈ యాంటియోకస్ I ఏం చెప్తాడంటే ఎక్సెప్ట్ ఫిలాసఫర్ ని తప్పితే మద్యము అత్తిపళ్ళు ఇతనికి పంపించడం జరుగుతుందండి. ఇంకా మనకు ఈ డియోనిసినియస్ అనే రాయబారి కూడా వస్తాడండి. అతను ఎవరు అంటే మన ఈజిప్ట్ ప్రాంతానికి సంబంధించిన ఫిలడోఫస్ అనే ఒక రాజు పంపిస్తాడండి తన ఆస్థానంలోకి. ఇంకా మనకు ఇదే బిందుసారుని గురించి డిస్కస్ చేయాలంటే ఇతని ఆక్రమణల గురించి ఒక రచన వివరిస్తాడండి మనకు. ఆ రచన పేరు ఏం పేరు అంటే హిస్టరీ ఆఫ్ టిబెట్ అండి. హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే ఒక పుస్తకము మనకు ఈ బిందుసారానికి సంబంధించిన దండయాత్రలు బిందుసారునికి సంబంధించిన ఆక్రమణల గురించి వివరిస్తారండి. మరి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేది ఎవరు రాస్తారు సార్ అంటే మనకు తారానాథ్ అనే వ్యక్తి రాస్తాడండి. ఓకేనా. తారానాథ్ అనే వ్యక్తి ఈ హిస్టరీ ఆఫ్ టిబెట్ అని రాస్తాడండి. మరి ఈ హిస్టరీ ఆఫ్ టిబెట్ లో ఈ తారానాథ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే బిందుసార ఆక్యుపైడ్స్ ద ల్యాండ్ బిట్వీన్ 2 ఓషియన్స్ అని చెప్తాడండి. అంటే మనకు బిందుసార అనే వ్యక్తి 2 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు అని చెప్తాడండి. మరి ఆ 2 సముద్రాల మధ్య ఆ 2 సముద్రాలు ఏంటివి సార్ అంటే మనం ఇట్లా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బంగాళాఖాతం ఉంటుందండి. బే ఆఫ్ బెంగాల్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మనకు అరేబియా సీ అని ఉంటుందండి. అరేబియా సముద్రం అని. ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతం అంటే ఇదండి. సౌత్ ఇండియా మొత్తం దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఇతను ఆక్రమించుకుంటాడు ఎక్సెప్ట్ శ్రీలంక అండి. ఓకేనా. ఈ తారానాథ్ అనే వ్యక్తి ఇదే చెప్తాడు. ఏమని చెప్తాడంటే బిందుసార అనే వ్యక్తి ఈ 2 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు అని చెప్తాడండి. ఇంకా మనకు ఇతను ఏం చేస్తాడంటే ఇతను ఏ మతాన్ని స్వీకరిస్తాడు సార్ అంటే అజీవక మతాన్ని స్వీకరిస్తాడండి. ఇతను స్వీకరించిన మతాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే అజీవక మతము అని చెప్పుకుంటామండి. ఇంకా ఇతని కాలంలోనే ఒక అజీవక సన్యాసి ఇతని ఆస్థానంలో ఉంటాడు. అతని పేరు పింగళి వాత్సవ అని చెప్పుకుంటామండి. అతని పేరు పింగళి వాత్సవ అని చెప్పుకుంటాం. మరి ఇదే పింగళి వాత్సవ బిందుసారకు ఏమని చెప్తాడంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ సామ్రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి అశోకుడు అని చెప్తాడండి. అంటే బిందుసారం తర్వాత అశోకుడు పరిపాలకుడు అవుతాడు అని మనకు పింగళి వాత్సవ అనే వ్యక్తి చెప్తాడు. కానీ బిందుసారకు మాత్రము సుసీమ అనే ఒక వ్యక్తి పాలకుడు అవుతే బాగుంటది, సుసీమ అనే ఒక వ్యక్తి పాలకుడు అవుతే బాగుంటది అని బిందుసారకు ఉంటదండి. సుసీమ అనే వ్యక్తి ఎవరో కాదండి, బిందుసారకు సంబంధించిన ఒక కుమారుడు అండి. ఓకేనా. ఇక్కడ సుసీమ అనే వ్యక్తి మనకు ఏం చేస్తాడు బిందుసార బతుకున్నప్పుడు మనకంటే బిందుసార పవర్ లో ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే
తక్షశిల అనే ఒక ప్రాంతానికి గవర్నర్ లాగా ఉంటాడండి. మరి అశోకుడు వచ్చేసి ఏ ప్రాంతానికి గవర్నర్ లాగా ఉంటాడు బిందుసార కాలంలో అంటే ఉజ్జయిన్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ ఉజ్జయిని ప్రాంతానికి గవర్నర్ లాగా అశోకుడు ఉంటాడండి. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే తక్షశిలలో ఓసారి ఈ పౌర తిరుగుబాటు అనేది జరుగుతుందండి. జరిగినప్పుడు మనకు ఈ అశోకుడు వచ్చేసి తనకున్న టాలెంట్ తోని ఆ తిరుగుబాటును అణచివేస్తాడండి. అణచివేయటం వల్ల ఇతను నెక్స్ట్ బిందుసారుని తర్వాత రాజవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండదని ఇతనికి అర్థమవుతుంది. తర్వాత మనకు ఇదే బిందుసారుని మరణం గురించి మనకు వివరిస్తున్న ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథం పేరే మనం ఏమని చెప్పుకుంటామంటే ముఖ్యంగా ఇక్కడ దివ్యవదన అనే ఒక గ్రంథం ఉంటుందండి. దివ్యవదన అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఈ గ్రంథము బిందుసారునికి సంబంధించిన మరణం గురించి వివరిస్తారండి. బిందుసార అనే వ్యక్తి ఏ సంవత్సరంలో చనిపోయిండు అని మనకు చెప్తాది అంటే క్రీస్తు పూర్వము 273 సంవత్సరంలో చనిపోవడం జరుగుతుంది అని మనకు చెప్పిన గ్రంథం ఏంటి సార్ అంటే దివ్యవదన అనే ఒక గ్రంథము వివరిస్తుందండి. మరి చనిపోయిన తర్వాత ఏమైంది సార్ అంటే అశోకునికి సంబంధించి 100 మంది సోదరులు ఉంటారండి. 100 మంది బ్రదర్స్ ఉంటారు అశోకునికి. 100 మంది బ్రదర్స్ ఉంటే ఏమవుతుందంటే ఈ అశోకుడు బిందుసార చనిపోయిన తర్వాత ఈ 100 మంది సోదరుల మధ్యలో వారసత్వ యుద్ధం అనేది జరుగుతుందండి. వారసత్వ యుద్ధం ఎందుకు జరుగుతుందండి? నేను రాజు అవుతానంటే నేను రాజు అవుతా అని జరుగుతుందండి. అశోకుడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన 99 సోదరులను చంపేస్తాడండి. 100 మందిలో 99 సోదరులను చంపేసి రాధాగుప్త అనే ఒక వ్యక్తి ఉంటాడండి. రాధాగుప్త అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతని సాయంతో సింహాసనాన్ని అధిష్ఠిస్తాడండి. అశోకుడు ఏం చేస్తాడండి తనకు సంబంధించిన 99 మంది సోదరులను చంపేసి రాధాగుప్త అనే ఒక వ్యక్తి సాయంతో సింహాసనం అధిష్ఠిస్తాడు. మరి ఇందులో ఒక వ్యక్తిని చంపడండి. ఆ వ్యక్తి పేరే మొగలి పుత్తతిస్స అని చెప్పుకుంటామండి. ఓకేనా. అశోకుడు 100 మంది సోదరులలో చంపని సోదరుడు ఎవడు అంటే మొగలి పుత్తతిస్స అని చెప్పుకుంటామండి. మరి ఎందుకు చంపాడు సార్? 99 మందిని చంపి ఇతన్ని ఎందుకు చంపాడు అంటే నువ్వు సింహాసనం అధిష్ఠించిన తర్వాత నీ కింద నేను సామంతంలాగా పనిచేస్తా, లేకపోతే నువ్వు ఏదన్నా మినిస్ట్రీ లేకపోతే ఏదన్నా మంత్రి పదవి ఇస్తే నేను పనిచేసుకుంటా, నాకు ఈ సింహాసనం అవసరం లేదని ఇతను ముందే సరెండర్ అవ్వడం జరుగుతుందండి. మనకు అశోకునికి లొంగిపోవడం జరుగుతుంది. అందుకు మనకు ఇతను మొగలి పుత్తతిస్స అనే ఒక వ్యక్తిని తనకు సంబంధించిన సోదరుడిని చంపడండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడుంది సార్ అంటే దివ్యవదన అనే ఒక పుస్తకంలో ఉంటుందండి. మరి మనం ఇతనికంటే ప్రీవియస్ గా ఉన్న రూలరు మనకు చంద్రగుప్త మౌర్యుడు. ఇతని మరణం గురించి మనకు వివరించే గ్రంథం ఏది అంటే పరిశిష్ట పర్వం అని చెప్పుకుంటామండి. మరి ఆ గ్రంథాన్ని ఎవరు రాస్తారు అంటే మనకు హేమచంద్ర అని చెప్తాము. తర్వాత ఇదే మరి బిందుసారునికి సంబంధించిన మరణం గురించి వివరిస్తున్న గ్రంథము దివ్యవదన అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన చంద్రగుప్త మౌర్యుడు బిందుసార అనే 2 వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకు బిందుసార తర్వాత నెక్స్ట్ అశోక అనే ఒక వ్యక్తి వస్తాడండి. ఆ వ్యక్తి వచ్చేసి ఇతన్నే మన మౌర్య సామ్రాజ్యంలో వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రేటెస్ట్ రూలర్ అని చెప్పుకుంటాం, గొప్పవాడు అని చెప్పుకుంటాం. అతని సింహాసనం ఎప్పుడు అధిష్ఠిస్తాడంటే క్రీస్తు పూర్వము 269లో అధిష్ఠిస్తాడండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి బిందుసార అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 273లో చనిపోతే ఇతను వచ్చేసి సింహాసనము 269లో అధిష్ఠిస్తాడండి అశోక అనే వ్యక్తి. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎన్ని సంవత్సరాలు వచ్చింది సార్ అంటే 4 సంవత్సరాలు వస్తుందండి. ఈ 4 సంవత్సరాలు ఏమైంది సార్ అంటే మనకు అశోకునికి అతనికి సంబంధించిన 100 మంది సోదరులకు వారసత్వ యుద్ధం అనేది జరుగుతుందండి. అందుకే ఈ 4 years గ్యాప్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఆ వారసత్వ యుద్ధం ఎలా జరిగింది, ఎవరు గెలిచిండ్రు ఏంది అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో నెక్స్ట్ క్లాస్ లో మనము అశోకునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్